రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటింటికి వైరల్ ఫీవర్ల బాధితులే కనిపిస్తున్నారు. విషజ్వరాలు వణికిస్తున్నా సర్కారు మాత్రం మొద్దు నిద్రపోతోంది. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ప్రభుత్వ దవాఖానాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ముఖ్యంగా బస్తీ దవాఖానాల పరిస్థితి దీనంగా ఉంది. గతంలో నగరంలోని పేద ప్రజలకు సుస్థి చేస్తే భరోసాని నిలిచిన బస్తీ దవాఖానాలకే సుస్థి చేసింది. డాక్టర్లున్న చోట మందులు లేవు, టెస్ట్ల ముచ్చటే లేదు. కొన్ని చోట్ల బస్తీ దవాఖానాల్లో డేట్ అయిపోయిన మందులే ఉంటున్నాయంటే సర్కార్ అలసత్వానికి పరాకాష్ట. బస్తీ దవాఖానాల్లో పరిస్థితులపై టీ న్యూస్ చేపట్టిన గ్రౌండ్ రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రం రోగాలతో పడకేసింది. విషజ్వరాలు వీర విహారం చేస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా ఒక్కటని కాదు, రోగాలన్నీ ఊర్ల మీద పడి దాడి చేస్తున్నాయి. ఏ ఇల్లు చూసినా జ్వర బాధితులే. ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే బెడ్లు దొరకని పరిస్థితి. ఇక ప్రభుత్వ దవాఖానాల సంగతి దేవుడెరుగు. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే పాలకులు మాత్రం పాలన గాలి కొదిలేసి గాల్లో చక్కర్లు కొడుతున్నారు. సర్కారీ దవాఖానాలు ఇప్పుడు ఐసీయూలో ఉన్నాయి. ఆసుపత్రుల్లో సరిపడా సిబ్బంది లేరు, సూదులు లేవు, మందులు లేవు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి మళ్లీ వచ్చింది. సుస్థి చేసిన బస్తీని బాగు చేయాలన్న సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాను తీసుకొచ్చింది. బస్తీకి ఆసుపత్రులను అందుబాటులోకి తెచ్చి పేదోడి గడప ముందుకే వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలు ఘోరంగా తయారయ్యాయి. రేవంత్ సర్కార్ బస్తీ దవాఖానాలను అస్సలు పట్టించుకోవటం లేదు. బస్తీ దవాఖానాల్లో సిబ్బంది కొరత దారుణంగా ఉంది. బస్తీ దవాఖానాల్లో డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతున్నారా? ఆగండి. ఎక్స్పైరీ డేట్ చూడకుండా మందులు వేసుకుంటే మన ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టే. ఎందుకంటే బస్తీ దవాఖానాల్లో ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన మందులే ఇంకా పేషెంట్లకు ఇస్తున్నారు. టాబ్లెట్లు, టానిక్లు, ఆయింట్మెంట్స్ అన్నీ ఎక్స్పైరీ డేట్ దాటిపోయినవే ఉన్నాయి. వాటిని పేషెంట్ల చేతిలో పెట్టి పంపేస్తున్నారు వైద్య సిబ్బంది. టీ న్యూస్ క్షేత్రస్థాయి పరిశీలనలో బస్తీ దవాఖానాల్లో మందుల బాగోతం బయటపడింది. ప్రజారోగ్యం విషయంలో వైద్య శాఖ నిర్లక్ష్యం బట్టబయలైంది. సుస్థి చేసిన బస్తీని బాగు చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన బస్తీ దవాఖానాలను భ్రష్టు పట్టించింది రేవంత్ సర్కార్.
ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన మందులను పేషెంట్లకు ఇవ్వటం ఎంత ఘోరం. ఒకవేళ ఆ మందులు వాడి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటిపోయినా బస్తీ దవాఖానాలకు కొత్త మందులు సరఫరా చేయలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సప్లై చేసిన మందులనే ఇప్పటికీ పేషెంట్లకు ఇచ్చి పంపుతున్నారు. వైద్య శాఖపై అసలు ఇప్పటి వరకు ఈ సర్కారు ఒక్క రివ్యూ అయినా చేసిందా? రాష్ట్ర ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతుంటే కనీసం పట్టించుకుందా ఈ ప్రభుత్వం? అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. మున్సిపల్ సిబ్బంది కాలనీల్లో స్ప్రే చేయటం లేదు. మురుగు కాల్వలు, మురికి గుంతలు పెరిగిపోతున్నాయి. వాటి మీద దోమల సంతతి పెరిగిపోతుంది. రాష్ట్ర ప్రజలు పొద్దంతా ఈగలతో, రాత్రైతే దోమలతో సంసారం చేస్తున్నారు. దోమలు కుట్టి జనం రోగాల పాలవుతున్నారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే బెడ్లు దొరకని పరిస్థితి. ఒక్కో బెడ్ మీద 2 పేషెంట్లు కనిపిస్తున్నారు. కొన్ని దవాఖానాల్లో అయితే నేల మీదనే పేషెంట్లను పడుకోబెడుతున్నారు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పాలన వదిలేసి ఎంతసేపు రాజకీయాలు చేయటమేనా అని జనం నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వమే చేతులెత్తేస్తే ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకునేదెవరు? విష జ్వరాలతో అల్లాడిపోతున్న జనాన్ని ఆదుకునే నాదుడెవరు? ప్రజలకు కనీస వైద్యం అందించకపోతే ఈ ప్రభుత్వం ఉండి ఎందుకన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.